హలో, నేను మీ సిఎస్ రావు. సామాజిక వర్గాల వారీగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఫలితాలు ఉంటాయి అని చెప్పి సర్వత్రా వినిపిస్తూ ఉంటుంది. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పక్కాగా కులాల వారీగా సామాజిక వర్గాల వారీగా ఎన్నికలు జరుగుతాయి అనేది చాలామంది వేస్తున్నటువంటి అంచనాలు. అందుకే ఆ సామాజిక వర్గాల్ని బేస్ చేసుకొని చేసినటువంటి సర్వేను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రైజ్ అనేటువంటి సంస్థ ఈ సర్వేను చేసింది. పక్కాగా చేసినటువంటి ఈ సర్వేను విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో రాబోయేటువంటి రోజుల్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద వీళ్ళు సర్వే చేయడం జరిగింది. వివిధ సామాజిక వర్గాలను కూడా కన్సల్ట్ కావడం జరిగింది. వాళ్ళు టోటల్గా శాంపిల్స్ 1,89,000 శాంపిల్స్ తీసుకున్నారు. నియోజకవర్గాల వారీగా 168 నియోజకవర్గాలను విజిట్ చేశారు. ఎర్రర్ పర్సంటేజ్ ఒకవేళ ఆ సర్వేలో అంచనాల్లో కనుక ఒకవేళ తప్పు అయితే కనుక ఎర్రర్ పర్సంటేజ్ కూడా ఇచ్చారు వాళ్ళు. 0.8 to 1%, అంటే మ్యాక్సిమం 1% ఎర్రర్ ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకన్నా ఛాన్స్ లేదనేది వాళ్ళు చేసినటువంటి సర్వే అంచనాలు ఆ విధంగా ఉన్నాయి. తర్వాత ఫండ్ ఎవరు చేశారనేది కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. RRAR అండ్ అసోసియేట్స్ అనేది ఫండ్ ఇచ్చారని చెప్పి అన్నారు. అంటే చాలా క్లియర్గా వీళ్ళు చాలా పారదర్శకంగా చేసినటువంటి సర్వేగా మనం భావించాలి. ఫండింగ్ వాళ్ళు ఎవరు ఇచ్చారు కూడా వాళ్ళు చూపడం జరిగింది. శాంప్లింగ్ మెథడ్స్ స్పెసిఫిక్ అండ్ ర్యాండమ్. స్పెసిఫిక్గా కొంతమందిని చేశారు, అలాగే ర్యాండమ్గా కూడా కొంతమందిని తీసుకున్నారు. సర్వే చేసినటువంటి టైం వచ్చేసి 15 డిసెంబర్ 2023 నుంచి 31 జనవరి, అంటే ఆల్మోస్ట్ ఫిబ్రవరి 1 అనుకోండి, ఫస్ట్ రిజల్ట్ రిలీజ్ చేశారు. మనకు ఆలస్యంగా అందాయి. సో రైస్ సంస్థ చేసినటువంటిది ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి MD ప్రవీణ్ పుల్లాట అండ్ CEO రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ CMD. సో RYT రీసెర్చ్ అండ్ రైస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఎందుకు చూపిస్తున్నాను ఫస్ట్ అంటే సామాజిక వర్గాలుగా వారీగా చేసినటువంటి సర్వే, పైగా వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చారు, ఫండింగ్ ఎవరు చేశారో కూడా ఇచ్చారు. కాబట్టి దీన్ని ఎంతవరకు నమ్మచ్చు అనేది మీరు కూడా గెస్ చేయొచ్చు. ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం. డీటెయిల్స్లోకి వెళ్తే సామాజిక వర్గాల వారీగా చేసినటువంటి ఆ ఫిగర్ చూస్తే కనుక మనం ఆ రిజల్ట్ని చూస్తే సామాజిక వర్గాల వారీగా చేసినటువంటి సర్వేను మనం కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఆ సర్వేలో ఏ పార్టీకి ఎంత పర్సెంటేజ్ ఓట్ బ్యాంక్ వచ్చేటువంటి అవకాశం ఉంది అని కనుక చూస్తే కనుక ప్రధానంగా మనం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎన్నికల విశ్లేషణ చేసుకునేటప్పుడు ఎక్కువగా క్రిస్టియన్ ముస్లిం ఓట్ బ్యాంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. BC ఓట్ బ్యాంకు, అలాగే SC మాదిగ ఓట్ బ్యాంకు ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి ఉంటుందని చెప్పి సహజంగా అనుకుంటూ ఉంటాం. బట్ వాళ్ళు చేసినటువంటి సర్వేలో కనుక చూస్తే కనుక మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ BCలు 41% ఉంది వాళ్ళకి. సో 47 తెలుగుదేశంకి ఉంది. యాజ్ ఇట్ ఈస్గా అందరూ భావిస్తున్నటువంటి విధంగానే అక్కడ కనిపిస్తుంది. అలాగే SCs వచ్చేటప్పటికి 44% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అలాగే 49% వచ్చేసి ఇక్కడ 39 వచ్చేసి టీడీపీకి ఉంది. అంటే SC ఓట్ బ్యాంకు దాదాపు 5% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇక్కడ మనం కనుక చూస్తే. సో ఇక్కడ ఓసీకి వచ్చేటప్పటికి 44 టీడీపీకి ఉంది ఎక్కువగా, 41.5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ST వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 44 ఉంది, 41% టీడీపీకి ఉంది. ఇక క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ వచ్చేసి 51 ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. సో అందరూ అనుకుంటున్నది కానీ ఎక్కువగా ఉంది 51, 40 టీడీపీకి ఉంది. ముస్లిమ్స్ వచ్చేసరికి 42 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, అలాగే టీడీపీకి 44 ఉంది. ఇక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ తగ్గింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి కారణం ఏంటంటే బీజేపీ తోటి కలిసి వెళ్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలు విశ్వసిస్తున్నారనే దానికి ఈ అంచనాలు సంకేతంగా చెప్పుకోవచ్చు. పైగా అంశాల వారీగా నేను మద్దతు ఇస్తున్నానని చెప్పి ఇటీవల కాలంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది, బీజేపీకి మద్దతు ఇస్తున్నానని. బహుశా అది ఫిక్స్ అయినట్టున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ముస్లిం సమాజం. సో ఇక జనసేన పార్టీకి వచ్చేటప్పుడు BCలు 9.50 ఉన్నారు, SCలు వచ్చేసి 11, OCలు 12% ఉన్నారు, STలు 6%, క్రిస్టియన్స్ 6%, ముస్లిమ్స్ 12% ఉన్నారు. సో ఇక ఇది 2023 మనం చెప్పింది. ఇప్పుడు 2023 2024కి వచ్చేటప్పటికి అంటే తాజాగా ఇప్పుడు వచ్చేటప్పటికి చూడండి ఎంత మారిపోయిందో మనం చూడొచ్చు, ఎంత మారిపోయింది అనేది. సో BCలు వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40.50, అంటే 1% తగ్గింది. 23కి అలాగే 24కి వచ్చేసి 1% తగ్గింది BCలకు వచ్చేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అదే టీడీపీకి వచ్చేటప్పుడు 1% పెరిగింది, 48 ఉంది, ఇక్కడ 47 ఉంది. ఇక్కడ 23లో 24కి వచ్చేటప్పటికి 48% వచ్చింది. అలాగే SCలు వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2023లో 44 ఉంది, ఇక్కడికి వచ్చేటప్పుడు తగ్గింది. SCలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41 ఉంది. సో ఇక OCలు వచ్చేటప్పటికి 41 ఉంది 2023లో.
ఇప్పుడు వచ్చేటప్పటికి 40. అంటే ప్రతి సెక్టార్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతం కంటే కూడా తగ్గింది. సో ఎస్టీలకు వచ్చేటప్పటికి 44 ఉంది గత ఎన్నికల్లో, అంటే 2023 గత ఎన్నికల్లో కాదు 2023లో చేస్తే. సో 2024కి వచ్చేటప్పటికి ఇది 44% అయింది. సేమ్ ఉంది, అది ఎస్టీల విషయంలో పెద్దగా మార్పు లేదు. ఇక క్రిస్టియన్స్కి వచ్చేటప్పటికి 2023కి వచ్చేటప్పటికి 51 ఉంది, 51% ఉంది ఓట్ బ్యాంకు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేటప్పటికి 48 ఉంది. అంటే క్రిస్టియన్స్లో 3% తగ్గింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. సో 3% అంటే ఇది మేజర్. 3% క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ తగ్గడం అంటే ఇది మేజర్ డిక్రీషన్ అనుకోవాలి. ఇక ముస్లింకి వచ్చేటప్పటికి లాస్ట్ 43 ఉంది, ఇప్పుడు 41 ఉంది. అంటే 1% పెరిగింది. అంటే ఈ యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్ 1% పెరిగింది. సో ఇక్కడ మనం టీడీపీకి వచ్చేటప్పటికి బీసీకి 47, ఇప్పుడు 48 అయింది. అంటే బీసీ పర్సెంట్ 1% పెరిగింది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి. ఎస్సీలు వచ్చేసి 39 ఉంది, ఇప్పుడు 42 ఉంది. ఎస్సీలు కూడా పెరిగారు. అలాగే ఓసీలు వచ్చేటప్పటికి 44, 45. సో ఇక్కడ పెరిగింది. సో ఇక్కడ 41 ఎస్టీలు ఉంది, 42 ఇక్కడ పెరిగింది టీడీపీకి ఎస్టీలు గతం కంటే కూడా. 40 క్రిస్టియన్స్ ఉంది, 44 క్రిస్టియన్ ఓట్ బ్యాంకు భారీగా పెరిగింది తెలుగుదేశం పార్టీకి. అలాగే ముస్లిమ్స్ వచ్చేసి 44 ఉంది గత 2023లో, ఇప్పుడు కొంత 1% తగ్గింది. దీనికి తగ్గడానికి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పొత్తు అనేటువంటిది వినిపిస్తుంది. దానికి ప్రధాన కారణం ఈ 1% ముస్లిమ్స్ ఓట్ బ్యాంక్ టీడీపీకి తగ్గింది. ముస్లిం బీజేపీకి వెళ్తుంది తెలుగుదేశం పార్టీ పొత్తుతోటి అనేదానికి ఈ 1% ఇక్కడ మనం 2023కి దీనికి తీసుకుంటే 1% తగ్గింది. ఇక జనసేనకు తీసుకుంటే కనుక జనసేనకి బీసీలు తగ్గారు గత 2023 కంటే, గత ఏడాది కంటే. ఇప్పుడు బీసీలు ఎస్సీలు కూడా తగ్గారు, ఎస్సీలు పెరిగారు, 2% పెరిగారు. ఓసీలు వచ్చేసి తగ్గారు, 1% తగ్గారు. ఇక్కడ వచ్చేసి ఎస్టీలకు వచ్చేటప్పటికి 6%, ఇక్కడ ఎస్టీలు పెరిగారు 8%, 2% పెరిగింది ఎస్టీలు. అలాగే క్రిస్టియన్ వచ్చేసి 6% 2023లో ఉంటే ఇప్పుడు కూడా అంతే ఉంది. సో ఇక్కడ ముస్లిమ్స్ వచ్చేసి 1% పెరిగింది సో జనసేనకి. సో విచిత్రంగా ఉంది ఈ సర్వే మాత్రం. ఇక్కడ ఒక సందేహం అయితే ఉంది నాకు. ముస్లిం ఓట్ బ్యాంకు 2023 కంటే కూడా తెలుగుదేశం పార్టీకి తగ్గింది. ఇక్కడ చూస్తే కనుక మనం ఇక్కడ 44 ఆల్మోస్ట్ 2% తగ్గినట్టుగా మనకు కనిపిస్తుంది ఇక్కడ టీడీపీకి. అంటే ఆల్మోస్ట్ ఏముంది 44 ఉంది ముస్లిం ఓట్ బ్యాంకు 2023లో, ఇప్పుడు 42 ఉంది. అంటే 2% తగ్గింది టీడీపీకి. కారణం ఏంటంటే ముస్లిం ఓట్ బ్యాంక్ తగ్గడానికి అలయన్స్ బీజేపీతో ఉండే అవకాశం ఉంది అనేది ఒకటి. ఇక్కడ విచిత్రంగా ఈ సర్వేని మనం ఎలా తీసుకోవాలి, ఎలా విశ్లేషించాలి అనేది ఒక టిపికల్గా కనిపిస్తుంది. ఇక్కడ జనసేనకు వచ్చేటప్పటికి ఇక్కడ పెరిగింది, 1% పెరిగింది జనసేనకి, జేఎస్పీకి. ఏది ముస్లిం ఓట్ బ్యాంకు. అంటే దీని అర్థం ఏంటి? ఒకవైపు ఏమో ఆల్రెడీ బీజేపీ తోటి జనసేన పార్టీ ఉంది, ఆల్రెడీ పొత్తులో ఉంది. తెలుగుదేశం పార్టీకి ఇంకా కన్ఫామ్ కాలేదు. కన్ఫామ్ కాకుండానే 2% తగ్గిపోయింది ఇక్కడ, ఏది తెలుగుదేశం పార్టీకి. అదే జనసేన పార్టీకి 1% పెరిగినట్టు ఈ సర్వే చెప్తోంది. మరి దాని లెక్క ఏంటనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అదొక కొంచెం పజిల్ లాగానే అనిపిస్తుంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి దాంట్లో కూడా ఒక క్రిస్టియన్ ఎస్టీ ఓట్ బ్యాంక్ తప్ప మిగతా వాటిలో అన్నింటిలో తగ్గింది, అన్ని సెక్టార్లో తగ్గింది. బీసీల్లో తగ్గింది, ఎస్సీల్లో తగ్గింది, ఓసీల్లో తగ్గింది, ఎస్టీల్లో మాత్రం సేమ్ ఉంది. క్రిస్టియన్స్లో అయితే భారీగా తగ్గింది, 2% తగ్గింది క్రిస్టియన్స్లో. ఏది వైసీపీకి ఇప్పటి వరకు 2% తగ్గింది. బహుశా నేను అనుకోవటం షర్మిల ఎంటర్ అయిన తర్వాత ఇంకా పడిపోయే అవకాశం ఉంది. ఆల్రెడీ ఎంటర్ అయిన తర్వాతనే చేశారు. సో తగ్గేటువంటి అవకాశం ఇదొక్కటే, ఈ ఒక్క పాయింటే పజిల్ తప్ప మిగతా అయితే క్లారిటీగా ఉంది. సో ఇది సామాజిక వర్గాల వారీగా మనం ఓట్ల పర్సంటేజ్ కనుక తీసుకుంటే ఆ విధంగా ఉంది. ఇక మనం కాన్స్టిట్యున్సీ వైజ్ మనం తీసుకుందాం. కాన్స్టిట్యున్సీ వైజ్ కనుక తీసుకుంటే కనుక ఎవరెవరు ఏ కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. శ్రీకాకుళం వచ్చేసి శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం వచ్చేసి కరెంట్ స్టేటస్ టైట్ ఫైట్ ఉంది. రిజల్ట్ టీడీపీకి అనుకూలంగా ఉంది. పలాస టైట్ ఫైట్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. టెక్కిలి టీడీపీకి గెలిచే అవకాశం ఉంది. నరసన్నపేట
టైట్ బట్ కీన్ కంటెస్ట్ ఉంది అక్కడ. శ్రీకాకుళం టైట్ ఫైట్, టీడీపీకి అనుకూలంగా ఉంది. ఆమదాల వలస టీడీపీ గెలిచిన అవకాశం ఉంది. పాతపట్నం టీడీపీ గెలిచిన అవకాశం. ఇక విజయనగరం వచ్చేసరికి రాజం టైట్ ఫైట్ బట్ టీడీపీకి అనుకూలంగా ఉంది. హెచ్చర్ల టైట్ ఫైట్గా ఉంది, కీన్ కంటెస్ట్ జరుగుతుంది అక్కడ. బొబ్బిలి టీడీపీ, అలాగే టీడీపీకి అక్కడ గెలిచిన అవకాశం ఉంది. చీపురుపల్లి టైట్ ఫైట్ బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. విజయనగరం వచ్చేసి టైట్ ఫైట్, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. నెల్లిమర్ల టైట్ ఫైట్, కీన్ కంటెస్ట్ జరగబోతుంది అక్కడ. గజపతి నగరం టైట్ ఫైట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. అరకు వచ్చేటప్పటికి పార్వతీపురం టైట్ ఫైట్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. పాలకొండ టైట్ ఫైట్ ఉంది, కీన్ కంటెస్ట్ ఉంది అక్కడ. కురుపాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. సాలూరు టైట్ ఫైట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. పాడేరు అక్కడ కూడా టైట్ ఫైట్ ఉంది బట్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. అరకు వచ్చేసి టైట్ ఫైట్గా ఉంది, అక్కడ కీన్ పోటీ జరిగేటువంటి కీన్ కంటెస్ట్ ఉంది బట్ ఎటు తెలుసుకోలేని పరిస్థితి అక్కడ ఉంది. రంపచోడవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది, అక్కడ గెలిచిన అవకాశం ఉంది. ఇక విశాఖపట్నంకి వచ్చేటప్పటికి భీమిలి తెలుగుదేశం పార్టీ, శృంగవరపుకోట తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది, అక్కడ గెలిచేటువంటి అవకాశం ఉంది. అలాగే గాజువాక తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తున్న అవకాశం ఉంది. ఇక్కడ గాజువాకలో మాత్రం విశాఖపట్నం ఈస్ట్ తెలుగుదేశం పార్టీ గెలిచిన అవకాశం ఉంది. విశాఖ వెస్ట్ తెలుగుదేశం పార్టీ, విశాఖ సౌత్ కీన్ కంటెస్ట్ ఉంది బట్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. విశాఖ నార్త్ టైట్ ఫైట్, అక్కడ నువ్వా నేను అన్నట్టు ఉంది విశాఖ నార్త్లో. ఇక అనకాపల్లికి వచ్చేటప్పటికి, అనకాపల్లి లోక్సభ దాని పరిధిలో ఉన్న అసెంబ్లీకి. చోడవరం వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. మాడుగుల టైట్ ఫైట్ బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. అనకాపల్లి టైట్ ఫైట్, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. పెందుర్తి టీడీపీ జనసేన అక్కడ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఎలమంచిలి టైట్ ఫైట్ బట్ కీన్ కంటెస్ట్ ఉంది, అక్కడ చెప్పుకోలేని పరిస్థితి ఉంది అంచనాలకు అందని విధంగా. పాయకరావుపేట టైట్ ఫైట్, అక్కడ కూడా నిర్ధారించలేని పరిస్థితిలో ఉంది. నర్సీపట్నం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది, తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. కాకినాడకు వచ్చేటప్పటికి లోక్సభ పరిధిలో తుని అసెంబ్లీ నియోజకవర్గం వచ్చేటప్పటికి కీన్ కంటెస్ట్ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే అనుకూలంగా ఉంది. ప్రతిపాడు వచ్చేసి టైట్ ఫైట్ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. అయితే పిఠాపురం వచ్చేసి తెలుగుదేశం పార్టీ జనసేన అక్కడ గెలిచే అవకాశం ఉంది. కాకినాడ రూరల్ కీన్ కంటెస్ట్ ఉంది బట్ జనసేనకి అనుకూలంగా ఉంది. ఇక్కడ తలగా పెద్దాపురం కీన్ కంటెస్ట్ ఉంది, తెలుగుదేశం పార్టీకి అయితే అనుకూలంగా ఉంది. కాకినాడ సీటు వచ్చి టైట్ ఫైట్ బట్ అక్కడ నిర్ధారణ చేయలేని పరిస్థితులు అంచనాలు ఉన్నాయి. ఇక్కడ జగ్గంపేట కీన్ కంటెస్ట్ బట్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. ఇక రాజమండ్రి లోక్సభ పరిధికి వచ్చేటప్పటికి అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. రాజానగరం కీన్ కంటెస్ట్ ఉంది, అక్కడ కీన్ కంటెస్ట్ నువ్వా నేను అన్నట్టు ఉంది, అంచనా వేయలేని పరిస్థితుల్లో. రాజమండ్రి సిటీ కీన్ కంటెస్ట్, అక్కడ కూడా అదే పరిస్థితి ఉంది, నువ్వా నేను అన్నట్టు. రాజమండ్రి రూరల్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ జనసేన అక్కడ గెలిచిన అవకాశం ఉంది. కోవూరు కీన్ కంటెస్ట్ ఉంది, అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. నిడదవోలు తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది, అక్కడ గోపాలపురం తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక అమలాపురం లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు తీసుకుంటే రామచంద్రాపురం వచ్చేసి కీన్ కంటెస్ట్, అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ లేదా జనసేన గెలిచేటువంటి అవకాశం ఉంది, అక్కడ అమలాపురం తెలుగుదేశం పార్టీ లేదా జనసేన అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం ఉంది. రాజోలు తెలుగుదేశం పార్టీ లేదా జనసేన అభ్యర్థి ఎవరి నుంచి ఉంటే ఆ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది, అక్కడ అలయన్స్లో కనుక ఏ అభ్యర్థి నుంచి ఉన్నా కానీ. ఇక గన్నవరం తెలుగుదేశం పార్టీ లేదా జనసేన గెలిచేటువంటి అవకాశం ఉంది, అక్కడ. కొత్తపేట వచ్చేసి కీన్ కంటెస్ట్, అయితే తెలుగుదేశం పార్టీ జనసేనకు అనుకూలంగా ఉంది. ఇక మండపేట వచ్చేసి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. నర్సాపురం నియోజకవర్గాన్ని చూస్తే నియోజకవర్గం పరిధిలో అంటే లోక్సభ పరిధిలో ఆచంట అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. భీమవరం కీన్ కంటెస్ట్, అయితే జనసేనకు అనుకూలంగా ఉంది. నర్సాపూర్ జనసేనకు అనుకూలంగా ఉంది, జనసేన గెలిచే అవకాశం ఉంది. పాలకొల్లు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. తాడేపల్లిగూడెం కీన్ కంటెస్ట్ ఉంది, అక్కడ నువ్వా నేను అన్నట్టు పోటీ జరగబోతుంది. తణుకు కీన్ కంటెస్ట్, అక్కడ కూడా అంతే నువ్వా నేను అన్నట్టు పోటీ జరగబోతుంది. ఉండి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక ఏలూరు లోక్సభ పరిధిలో ఉంగటూరు కీన్ కంటెస్ట్ బట్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. దెందులూరు కీన్ కంటెస్ట్ నువ్వా నేను అన్నట్టు అక్కడ పోటీ ఉండబోతుంది. ఏలూరు వచ్చేసి కీన్ కంటెస్ట్ బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. పోలవరం కీన్ కంటెస్ట్ బట్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. చింతలపూడి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. న్యూజివీడు కీన్ కంటెస్ట్, అక్కడ నువ్వా నేను అన్నట్టు పోటీ జరగబోతుంది. ఇక కైకలూరు తెలుగుదేశం పార్టీ జనసేన, తెలుగుదేశం పార్టీ కానీ జనసేన ఏదైనా కానీ గెలిచే అవకాశం ఉంది పొత్తులో. ఇక విజయవాడ లోక్సభకు వచ్చేటప్పటికి తిరువూరు కీన్ కంటెస్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే అనుకూలంగా ఉంది తిరువూరు. విజయవాడ వెస్ట్ కీన్ కంటెస్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. విజయవాడ ఈస్ట్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. మైలవరం కీన్ కంటెస్ట్, అయితే తెలుగుదేశం పార్టీకి అయితే అనుకూలంగా ఉంది. నందిగామ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది, గెలిచేటువంటి అవకాశం ఉంది నందిగామ. జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక మచిలీపట్నం లోక్సభ పరిధిలో గన్నవరం అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. గుడివాడ కీన్ కంటెస్ట్ నువ్వా నేను అన్నట్టు అక్కడ పోటీ జరగబోతుంది. పెడన
తెలుగుదేశం పార్టీ జనసేన ఏదైనా అక్కడ గెలిచే అవకాశం ఉంది. అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ జనసేన ఎవరి నుంచినా అక్కడ గెలిచే అవకాశం ఉంది. పెనమలూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. పామర్రు కీన్ కంటెస్ట్ నువ్వా నేను అన్నట్టు అక్కడ పోటీ జరగబోతుంది. ఇక గుంటూరు లోక్సభ పరిధిలో ఉండేటువంటి తాడికొండ కీన్ కంటెస్ట్ నువ్వా నేను అన్నట్టు పోటీ జరగబోతుంది. మంగళగిరి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇక పొన్నూరు టీడీపీ గెలిచే అవకాశం ఉంది. తెనాలి కీన్ కంటెస్ట్ తెలుగుదేశం పార్టీ అలా జనసేనకి అనుకూలంగా ఉంది. అక్కడ గుంటూరు వెస్ట్ వచ్చేటప్పుడు కీన్ కంటెస్ట్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. గుంటూరు ఈస్ట్ కీన్ కంటెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. నరసరావుపేట లోక్సభ పరిధిలో పెదకూరుపాడు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. చిలుకలూరుపేట తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. నరసరావుపేట కీన్ కంటెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంది. అక్కడ సత్తెనపల్లి కీన్ కంటెస్ట్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. వినుకొండ కీన్ కంటెస్ట్ అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. గురజాల కీన్ కంటెస్ట్ అక్కడ నువ్వా నేను అన్నట్టు పోటీ ఉండబోతుంది. అంచనాలకు అందటం లేదు. ఇక మాచర్లు వచ్చేటి కీన్ కంటెస్ట్ అది కూడా అంచనాలకు అందట్లేదు. బాపట్ల లోక్సభ పరిధికి వచ్చేటికి వేమూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. బాపట్ల కీన్ కంటెస్ట్ కానీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. రేపల్లె తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. పచ్చూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. అద్దంకి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. చీరాల కీన్ కంటెస్ట్ అక్కడ అంచనాలకు అందటం లేదు. చీరాల విషయంలో వచ్చేటికి ఇక సంతనోతులపాడు తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది కీన్ కంటెస్ట్ ఉన్నప్పటికీ కూడా. ఇక ఒంగోలు లోక్సభ పరిధికి వచ్చేటప్పటికి ఎర్రగొండపాలెం కీన్ కంటెస్ట్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. దర్శి కీన్ కంటెస్ట్ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఒంగోలు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. కొండపి కీన్ కంటెస్ట్ అయినా కానీ తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచే అవకాశం ఉంది. మార్కాపురం కీన్ కంటెస్ట్ కానీ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. గిద్దలూరు కీన్ కంటెస్ట్ కనిపిస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. అక్కడ కనిగిరి కీన్ కంటెస్ట్ ఉంది. బట్ తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక నెల్లూరు లోక్సభ పరిధికి వచ్చేటప్పటికి కందుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కావలి కీన్ కంటెస్ట్ ఉంది. అయితే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. ఆత్మకూరు కీన్ కంటెస్ట్ బట్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. కోవూరు కీన్ కంటెస్ట్ అక్కడ అంచనాలకు అందట్లేదు కొవ్వూరు. నెల్లూరు సిటీ వచ్చేసి తెలుగుదేశం పార్టీకి గెలిచే అవకాశాలు ఉంది. నెల్లూరు రూరల్ కీన్ కంటెస్ట్ బట్ తెలుగుదేశం పార్టీకి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక ఉదయగిరి వచ్చేసి కీన్ కంటెస్ట్ బట్ అంచనాలకు అందట్లేదు. అక్కడ నువ్వా నేను అన్నట్టు పోటీ ఉండబోతుంది ఉదయగిరి. తిరుపతి లోక్సభకు వచ్చేటప్పటికి తిరుపతి కీన్ కంటెస్ట్ అనే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. సర్వేపల్లి కీన్ కంటెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. సూళ్లూరుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వెంకటగిరి కీన్ కంటెస్ట్ బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. గూడూరు కీన్ కంటెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. శ్రీకాళహస్తి కీన్ కంటెస్ట్ అయినప్పటికీ అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. సత్యవేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. అక్కడ చిత్తూరు వచ్చేటప్పటికి చిత్తూరు లోక్సభ పరిధిలో చంద్రగిరి వచ్చేసి కీన్ కంటెస్ట్ ఉంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. నగరి కీన్ కంటెస్ట్ ఉంది బట్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. గంగాధర నెల్లూరు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. అక్కడ చిత్తూరు కీన్ కంటెస్ట్ బట్ తెలుగుదేశం పార్టీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. పూతలపట్టు వచ్చేసి కీన్ కంటెస్ట్ ఉంది. అక్కడ అంచనాలకు అందట్లేదు. నువ్వా నేను అన్నట్టు పోటీ ఉంటుంది. ఇక పలమనేరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. అక్కడ కుప్పం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక రాజంపేట లోక్సభకు వచ్చేటప్పటికి రాజంపేట కీన్ కంటెస్ట్ ఉంది. అక్కడ నువ్వా నేను అన్నట్టు పోటీ జరగబోతుంది. అంచనాలకు అందట్లేదు. కోడూరు వచ్చేసి కీన్ కంటెస్ట్ బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. ఇక్కడ రాయచోటి కీన్ కంటెస్ట్ ఉంది బట్ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. తమ్మలపల్లి కీన్ కంటెస్ట్ కానీ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. పీలేరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. మదనపల్లె కీన్ కంటెస్ట్ ఉంది బట్ నువ్వా నేను అక్కడ ఉంది. అంచనాలకు అందటం లేదు. పొంగనూరు కీన్ కంటెస్ట్ బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. కడప లోక్సభ పరిధిలోకి వచ్చేటప్పటికి బద్వేలు వచ్చేసి కీన్ కంటెస్ట్ అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. జమ్మలమడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ప్రొద్దుటూరు కీన్ కంటెస్ట్ ఉంది. అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. మైదుకూరు వచ్చేసి కీన్ కంటెస్ట్ ఉంది. అక్కడ నువ్వా నేను పోటీ జరగబోతుంది. అంచనాలకు అందటం లేదు. పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇక నంద్యాల ఆళ్లగడ్డ వచ్చేసి కీన్ కంటెస్ట్ ఉంది బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక శ్రీశైలం కీన్ కంటెస్ట్ ఉంది. తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. నందికొట్కూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నంద్యాల కీన్ కంటెస్ట్లో ఉంది. తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బనగానపల్లి అక్కడ కూడా కీన్ కంటెస్ట్ ఉంది బట్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. డోన్ కీన్ కంటెస్ట్ అక్కడ నువ్వా నేను అన్నట్టు పోటీ జరగబోతుంది. అంచనాకు అందట్లేదు. అలాగే పాణ్యం కీన్ కంటెస్ట్ అక్కడ కూడా అంచనాలకు అందనటువంటి పరిస్థితి. ఇక కర్నూలు లోక్సభకు వచ్చేటప్పటికి కర్నూలు అసెంబ్లీ కీన్ కంటెస్ట్లో ఉండబోతుంది. నువ్వా నేను పోటీ ఉండబోతుంది. అంచనాలకు అందట్లేదు. కోడమూరు వచ్చేసి కీన్ కంటెస్ట్ బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. ఎమ్మిగనూరు కీన్ కంటెస్ట్ ఉంది. అక్కడ నువ్వా నేను పోటీ జరగబోతుంది. మంత్రాలయం కీన్ కంటెస్ట్ బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. ఆదోని కీన్ కంటెస్ట్ అక్కడ నువ్వా నేను పోటీ జరగబోతుంది. అంచనాలకు అందట్లేదు. ఆలూరు సో ఆలూరు వచ్చే కీన్ కంటెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది.
పత్తికొండ కీన్ కంటెస్ట్ అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. అనంతపురం లోక్సభ పరిధిలో ఉండేటువంటి రాయదుర్గం అసెంబ్లీ కీన్ కంటెస్ట్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. ఉరవకొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. గుంతకల్ కీన్ కంటెస్ట్ అయినప్పటికీ అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. తాడిపత్రి కీన్ కంటెస్ట్ నువ్వనేనంటూ పోటీ జరగబోతుంది. చెప్పలేనటువంటి సిచ్యువేషన్ నెలకొంది అక్కడ. సింగనమల కీన్ కంటెస్ట్ బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. అనంతపూర్ అర్బన్ కీన్ కంటెస్ట్ ఉంది బట్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. కళ్యాణదుర్గం కీన్ కంటెస్ట్ బట్ తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచేటువంటి అవకాశం ఉంది. హిందూపూర్ లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వచ్చే ఇక్కడ మడకసిరి కీన్ కంటెస్ట్ ఉంది బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. హిందూపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. పెనుగొండ కీన్ కంటెస్ట్ అక్కడ నువ్వనేనంటూ పోటీ జరగబోతుంది. అంచనాలకు అందట్లేదు. పుట్టపర్తి కీన్ కంటెస్ట్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. ధర్మవరం కీన్ కంటెస్ట్ అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక కదిరి కీన్ కంటెస్ట్ ఉంది. అక్కడ నువ్వనేనంటూ పోటీ జరగబోతుంది బట్ చెప్పలేనటువంటి పరిస్థితి, అంచనాలు కూడా అందట్లేదు ఆ సర్వేకి. రాప్తాడు కీన్ కంటెస్ట్ ఉంది బట్ తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి పరిస్థితులు, తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇది టోటల్గా ఆయా నియోజకవర్గాల్లో ఉండేటువంటి పరిస్థితి. బట్ దాన్ని సమ్మప్ చేస్తే కనుక పార్టీ వైజ్ అలయన్స్ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన అలయన్స్కి 94 వచ్చేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 46, టైట్ ఫైట్ వచ్చేసి 35 కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. సో కాబట్టి 94 మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 88 క్రాస్ అవుతుంది. సో 88 క్రాస్ అవుతుంది కాబట్టి ఇక్కడ టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. సీఎం పదవి వీళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంది పార్టీ అలయన్స్కి. బట్ ఇక్కడ ఈ సర్వే ప్రకారం మనం చూస్తే కనుక ఈ రెండు మనం క్యాలిక్యులేట్ చేసినా కానీ, అంటే టైట్ ఫైట్ మొత్తం వేసినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 6 ఒక 5 11 4 4 8 81 నుంచి రావు. బట్ దీంట్లో ఈ టైట్ ఫైట్లో మనం ఆల్రెడీ చెప్పేసాం. టైట్ ఫైట్లో మీకు 12కి మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం లేదు. దీంట్లోనే ఆల్మోస్ట్ 20కి పైగా దీనికి యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే 108 టీడీపీ ప్లస్ జేఎస్పీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది తప్పు. సో కాబట్టి ఇక్కడ ఒకవేళ 15 అటు వచ్చినప్పటికీ కూడా దీనికి 55కి మించవు. వైసీపీకి 55 మించేటువంటి అవకాశం లేదు. సో ఇది వాళ్ళు తేల్చినటువంటి సర్వే. సో ఇది గ్రాఫ్ టైట్ ఫైట్ దీనికి సంబంధించి. సో ఇక్కడ ఓట్ షేర్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ షేర్ ఇచ్చేసారు. తెలుగుదేశం పార్టీకి 46.57, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40.31, జనసేనకి 10.44, అదర్స్ 2.68. సో ఇక్కడ ఈ రెండు కలిపితే మనకి ఆల్మోస్ట్ ఇంకా 1 10 51% సుమారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్లస్ జేఎస్పీకి జనసేన పార్టీకి 51.01% వచ్చే అవకాశం ఉంది ఓట్ బ్యాంకు వీళ్ళు చెప్పినటువంటి సర్వే ప్రకారం. సో కాబట్టి తిరుగు లేకుండా తెలుగుదేశం పార్టీ జనసేన గెలిచేటువంటి అవకాశం ఉంది. పర్సంటేజ్ ప్రకారం తీసుకున్నా కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ సింగిల్గా వెళ్ళినప్పటికి కూడా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఉంది. ఇక్కడ జనసేన పార్టీకి 10 ఉంది. సో కాబట్టి ఒకవేళ ఇండివిజువల్గా పోటీ చేసినప్పటికీ తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది ఈ పర్సంటేజ్ ప్రకారం కనుక చూసుకుంటే. సో అలయన్స్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇంకా అలయన్స్లతో వెళ్తారు. ఒకవేళ అలయన్స్లో వెళ్ళకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి నష్టం ఏమి లేదనేది ఈ సర్వే చెప్తా ఉంది. సో ఈ సర్వే చేసినటువంటి సిఇఓ రైస్ ప్రవీణ్ పుల్లాట ఆల్రెడీ మీకు కనిపిస్తున్నారు. అందుకే చాలా ట్రాన్స్పరెంట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. పార్టీ వైజ్ విన్నింగ్ సీట్స్ అలయన్స్ తెలుగుదేశం పార్టీ జనసేన 94, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 46, టైట్ ఫైట్ 35. సో ఈ 35లో 20 ఈ అలయన్స్కి వచ్చేటువంటి అవకాశం, 20 పైనే అలయన్స్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఈ రైస్ సంస్థ తేల్చినటువంటి అంశం. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన శాంపిల్స్ ఎన్ని తీసుకున్నారు ఇవన్నీ కూడా. ఎర్రర్ కూడా 1% తప్ప ఎర్రర్ ఉండేటువంటి అవకాశం లేదని చెప్పి వీళ్ళు అంచనా వేస్తూ ఉన్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో సామాజిక వర్గాల ప్రాతిపదికగా తీసుకున్నప్పటికీ కూడా రిజల్ట్ అయితే తెలుగుదేశం పార్టీ జనసేనకు అనుకూలంగా ఉంది అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.